హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే సికింద్రాబాద్లో జనరల్ బజార్కి వచ్చాను. మెయిన్గా బ్యాంగిల్స్ కోసం అయితే వచ్చాము ఇవాళ. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే చాలా షాప్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ కుర్తీస్ అయితే. ఇంకా మెటల్ బ్యాంగిల్స్ ప్లెయిన్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయో, చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఒక 2 శారీస్కి పర్టికులర్ కలర్స్ కావాలండే, సో 2-3 షాప్స్ వెతికి లాస్ట్గా కొన్ని కొన్నా. ఇక్కడ చూపిస్తున్న రబ్బర్ బ్యాండ్స్ అయితే అన్నీ 25 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 50-60 అలా ఉన్నాయన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ప్రతి షాప్లో సేమ్లా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మనకి షాపింగ్ చేస్తుంటే మధ్యలో ఈ బండి కనిపించింది, సో బేల్పూరి తీసుకున్నాం. ఫ్యాన్సీ స్టోర్స్, కుర్తీస్, వాటర్ బాటిల్స్, పూజా ఐటమ్స్, గిఫ్టింగ్ పర్పస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇలా పిచికారీ ప్రింట్ బ్యాగ్స్, పేపర్ కవర్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. బేగం బజార్లో ఇక్కడ సిమిలర్ ఉన్నాయి రేట్స్ అయితే. 1 రూపీ కొన్నాను అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను మీకు, ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని. అయితే ఒక క్లిప్ కొన్నా, మనకి ఎన్నున్నా తక్కువే కదా, సో ఇది క్లిప్. ఇదైతే 60 రూపీస్ పడింది. నార్మల్ స్ట్రీట్స్, రోడ్ మీద మనకి ఎలా ఉంటాయి సేమ్ అలానే ఒక క్లిప్. ఏం షాపింగ్ చేయలేదు, అవసరం ఉన్నవే షాపింగ్ చేశాను. 2 స్టిక్కర్ ప్యాకెట్స్, ఒకటేమో ఇలా. ఈ స్టిక్కర్స్ నేను అప్పుడెప్పుడో ట్రై చేసేదాన్ని, బట్ నాది ఆయిలీ స్కిన్, సో తొందరగా వెళ్ళిపోతుంది. సో అందుకే మళ్ళీ చాలా ఇయర్స్ అయింది నేను అవి కొని, బట్ ట్రై చేద్దాము, ఉంటాయేమో ఇప్పుడు ఏమైనా మారాయేమో అని చెప్పి తీసుకున్నా. ఇంకొకటి అయితే మల్టీ కలర్ స్టిక్కర్ ప్యాకెట్. సో అన్ని డ్రెస్సెస్కి మీకు శారీస్ కట్టినప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నా. ఇది 10 రూపీస్, ఇది 30 రూపీస్. సో అన్నీ అయితే నేను నార్మల్ ఏ పర్టికులర్ షాప్ అని వెళ్ళలేదు, మనకి నార్మల్గా అన్నీ వరుసగా ఉంటాయి కదా, ఏ షాప్లో కనిపిస్తే ఆ షాప్లో షాప్ చేశాను. నెక్స్ట్ అయితే ఇది డైనింగ్ టేబుల్ షీట్ కవర్ అనమాట. ట్రాన్స్పరెంట్ కాదు, అలా అని ఇట్లా మంచిగా కింద ఎంబ్రాయిడరీ వచ్చింది. ఏమన్నా పడ్డా ట్రాన్స్పరెంట్ కూడా ఉన్నాయి, బట్ ట్రాన్స్పరెంట్ మీద మనకి ఏమన్నా పడితే కలర్స్ కనిపిస్తాయని చెప్పి నేనైతే ఈ కలర్ తీసుకున్నా, సో దట్ పెద్ద పడినా కూడా ఏమీ కనిపించదు అని చెప్పి. ఇంకా ఈ క్లాత్ మీద అయితే మనం డైరెక్ట్ ఇట్లా వాష్ చేసామనుకోండి, ఏదైనా పడినా వెంటనే వెళ్ళిపోతుంది, స్ట్రెయిన్ అయితే కాదు. సో పెద్ద రేట్ కూడా కాదు, 180 వచ్చింది. మాదైతే 4 సీటర్, సో 4 సీటర్స్కి ఇది ఎనఫ్ అని చెప్పి ఈ డైనింగ్ టేబుల్ క్లాత్ అయితే తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 200కి నేను మీషోలో ఒకటి ఆర్డర్ చేసా, బట్ అది వస్తే క్వాలిటీ బాగాలేదు అని అమ్మ చెప్పింది. ఇంకా నేను రిటర్న్ పెట్టేశాను, చూడలేదు దాన్ని. సో అలా కొన్నేమో ఆన్లైన్ బెటర్ అనిపిస్తుంది, కొన్నేమో ఆఫ్లైన్ బెటర్ అనిపిస్తుంది. సో ఇంకా అంతే. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ అయితే ఎంత రేట్స్ అయిపోయాయి, అమ్మో బాబోయ్. నా గొంతు అయితే బాగాలేదు, కొంచెం బేర్ చేయండి నాతో. అసలు సెట్ చేసి పెట్టాడు. సో ఇదొక శారీ మొత్తం ఈ కలర్ ఉంది, ఇదేమో బార్డర్ అండ్ బ్లౌజ్ అనమాట. సో వాడు మ్యాచ్ చేశాడు. ఇందులోనే ఎల్లోలో 2 టైప్స్ ఆఫ్ ఎల్లోస్ మిక్స్ చేశాడు. ఈ ఆరెంజ్ ఇది వచ్చేసి 100 రూపీస్ పడ్డా జన. ఈ ఎల్లో ఇలా సింగిల్ లైన్ ఇలా వచ్చి ఒకటి వచ్చింది, ఇంకొకటి షైనింగ్ వచ్చింది కదా, 2 కూడా 100 పడ్డా జన. మొత్తం ఈ సెట్ 300కి పడిచ్చాడు. ఈ సెట్ మొత్తం 300, బట్ ఇప్పుడు కాస్ట్లీ అయిపోయాయి. సికింద్రాబాద్ జనరల్ బజార్లోనే ఈ రేట్ అంటే నార్మల్ షాప్లలో మనకి ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారో తెలీదు. కాదండి, అక్కడ సికింద్రాబాద్లో మొత్తం నాకు తెలిసి అందరూ ఒకటే రేట్ అనుకున్నట్టున్నారు. నేను 2-3 షాప్స్ ర్యాండమ్గా తిరిగా. ఇట్లా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఏమన్నా అంటే మొత్తం అందరూ 100 per డజన్. ఇంకా కొంచెం స్టోన్స్ వచ్చి వర్క్ వచ్చింది అనుకోండి 200 per డజన్. అందరూ సేమ్ రేట్స్ పెట్టారన్నమాట. సో మనకి ఏ షాప్ అయినా నడుస్తుంది, అట్లా ఎక్స్ప్లోర్ చేసి మీరు కొనుక్కోవడమే. అన్ని షాప్స్ ఒకటే ఉన్నాయి, ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ లేవు. మేబీ వాళ్ళు మాట్లాడుకుంటారేమో అందరం ఒక రేట్స్ పెడదామని. ఇట్లా వైట్ స్టోన్స్ మొత్తం వచ్చింది కదా, ఇది మాత్రం డజన్ 12 బ్యాంగిల్స్ 200 రూపీస్ అంట. సో ఇలా ఉంది వేసుకుంటే అయితే. సో వాడు నాకు సెట్ చేసి ఇచ్చాడు. పింక్ శారీకి గోల్డ్ జరీ వచ్చింది, సో అందుకోసమని సెట్ చేసి ఇచ్చాడు.
ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 200 per డజన్. ఈ పింక్ వచ్చేసి 100 రూపీస్ డజన్ అనమాట. సో ఇవి బోత్ హ్యాండ్స్కి కలిపి ఇలా సెట్ చేయించుకున్నా. సో మొత్తం ఈ సెట్ నాకు 300 పడింది. ఇవి 200, ఇవి కాస్ట్లీ. అండ్ ఇంక ఇవి గోల్డ్ వచ్చాయి కాబట్టి, వైట్ స్టోన్స్ అండ్ గోల్డ్ కలర్ కాబట్టి మనం ఏ శారీస్కి అయినా మ్యాచ్ చేయొచ్చు. అందుకని ఇవి ఒకటి, ఈ పింక్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే 3 కుర్తీస్ తీసుకున్నా. నేను ర్యాండమ్గా అక్కడ వస్తుంటే షాప్స్ కనిపిస్తే వెళ్ళి చూస్తే నచ్చాయి బాగానే. రేట్స్ అయితే కొంచెం రీజనబుల్లే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ చికెన్ కర్రీ కుర్తీ మొత్తం అంతా ఇలా షిబోరి వచ్చింది హ్యాండ్స్కి అండ్ కింద వరకు. స్ట్రైట్ కట్ కుర్తీ, దానికి మాత్రం ఈ చికెన్ కర్రీ వర్క్, మొత్తం చికెన్ కర్రీ వర్క్ ఇచ్చాడు. హ్యాండ్స్ 3/4 ఫుల్ లెంత్, 3/4 కంటే కొంచెం ఎల్బో కంటే కొంచెం కిందికి ఉన్నాయి. దానికి కింద ఇట్లా పైపింగ్ ఇచ్చాడు వైట్. రేట్ అయితే నాకు కొంచెం రీజనబుల్లే అనిపించింది, 730 రూపీస్. మాల్స్లో వీటితో కంపేర్ చేస్తే తక్కువే. నార్మల్ ఇలా వైట్ కుర్తికి ఇది మంచిగా ఇట్లా తస్సర్ సిల్క్ లాగా అనిపిస్తుంది. క్లాత్ అయితే బాగుంది. అండ్ మొత్తం ఇట్లా ఈ పెయింటింగ్, ఈ ఫ్లవర్ డీటెయిలింగ్ నచ్చింది నాకు. సో ఈ కలర్ కూడా లేదు నాకు. ఈ లెగ్గిన్ నేను ఇంతవరకు ఎప్పుడు పేర్ చేయలే, సో అందుకోసం అని తీసుకున్నా. ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా నీట్గా వర్క్ ఇచ్చాడు. నెక్ దగ్గర నీట్గా వర్క్ ఇచ్చాడు. సో స్ట్రైట్, ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీ. అండ్ హ్యాండ్స్ కొంచెం లూజ్ అవి ఉన్నాయి అనమాట, ఆల్ట్రేషన్ చేయించాలి. ఇది కూడా అంతే, సేమ్ 3/4 కంటే కిందికి. మనకి ఇప్పుడు అన్ని టాప్స్కి ఒకటేలా వస్తున్నాయి కదా, అంతే. ఇదైతే 1035 పడింది. ఈ షాప్ వచ్చేసి డి గోకుల్ దాస్. ఆ లైన్స్లలోనే గోకుల్ దాస్ పెద్దగా ఉంది షాప్ అయితే. డి గోకుల్ దాస్ అని అందులో తీసుకున్నాను ర్యాండమ్గా. సో నెక్స్ట్ అయితే ఇంకొకటి, ఇదైతే అంబ్రిల్లా కట్, స్ట్రైట్ కట్ కాదు, అంబ్రిల్లా టైప్. అండ్ మొత్తం అంతా ఇట్లా మనం పెయింట్ వేస్తే వస్తుంది కదా, అలా వచ్చింది మొత్తం అంతా వర్క్. అండ్ క్లాత్ వచ్చి రేయాన్, సో మంచిగా ఉంటుందని చెప్పి ఇది కూడా ఒకటి తీసుకున్నా. ట్రయల్ రూమ్ ఉంది, అందులో ట్రయల్ చేసి తీసుకున్నా అన్నీ. చిన్న చిన్న ఆల్టరేషన్స్ అయితే ఉన్నాయి, బట్ నేను ఇంకా చేయించుకోవాలి అవి. మీరు ఇవన్నీ నేను మళ్ళీ బ్లాగ్స్లో ఎప్పుడో ఒకసారి పేర్ చేస్తుంటా, చూడొచ్చు. ఇదైతే 785 రూపీస్, చాలా రీజనబుల్లే అనిపించింది నాకు. 785 రూపీస్ అంటే సో తీసేసుకున్నాం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. నేనైతే కొన్ని పర్టికులర్ షాప్స్ నేమ్స్ అంతా అయితే తీయలేదు, బట్ ర్యాండమ్గా వెళ్ళి అన్నిట్లలో సేమ్ ఉంది. ఒక దగ్గర ఎక్కువ తక్కువ అంటూ ఏం లేదు. మేబీ వాళ్ళంతా ఒకలాగా మాట్లాడుకొని పెడతారు, ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ రావాలి కదా. సో కుషన్ కవర్స్ మాత్రం ముందు ఒక దగ్గర ఆమె 250 చెప్పింది. కుషన్ కవర్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ నేను సర్చ్ చేసా, 250 చెప్పింది. కానీ ఇది మాత్రం నాకు 180 పడింది. సో ఇది ఒక్కటి నేను ప్రైస్ డిఫరెన్స్ చూసా, మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్. ఎన్ని నెంబర్ ఆఫ్ షాప్స్ మనకి వన్ స్టాప్ డెస్టినేషన్ అనొచ్చు, ఎన్నో ఉన్నాయి అసలు. నాకు తెలుసు కదా, మనకి కోటి, సికింద్రాబాద్, జనరల్ బజార్, అమీర్పేట, కుక్కట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు కదా. సో నేనైతే ఓన్లీ ఏవైతే నెసెసరీయో అవే కొన్నాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.